ఎందుకనంటే మన ఆ సమయంలో ఏ అవసరత కలిగి ఉన్నామో దేవుడు ఎరిగి ఉన్నాడు. అందుకే మాట ద్వారా దేవుడు ఎలా సృష్టిని కలిగించుకున్నాడో ఆయన కృప మూలంగా మనకి ఎవరైతే ఇరుగు పరుగు బంధుమిత్రు స్నేహితులు అందరికీ ఆయన ఆజ్ఞ ద్వారా అంటే ఆయన అంటే వాళ్ళకి హృదయంలో ప్రేరేపణ కలిగిస్తున్నాడు. ఆ ప్రేరేపణ ద్వారా మనం సహాయం పొందుకుంటున్నాం. అంతేగాని మనుషులు గొప్పతనము లేదంటే వాళ్ళు ఏదో పెద్ద అందరూ జాలిగల హృదయాలు ఎవరు లేరండి ఈ రోజుల్లో. ఎందుకనంటే ఎవరి కష్టం వాళ్ళది, ఎవరి జీవితం వాళ్ళది, ఎవరి ఫ్యామిలీ వాళ్ళది అయిపోయింది. ఏదో ఎప్పుడో ఒకప్పుడు కలుసుకున్నామా, మాట్లాడుకున్నామా, ఏదో అటెండెన్సే తప్ప అసలు నిజమైన అంటే ఫ్యామిలీ పరంగానే కానీ బయటే కానీ అసలు నిజంగా ఎటువంటి ఒక బాండింగ్ అనేది ఎవ్వరికీ లేదు. అంటే బిజీ లైఫ్ అయిపోయింది ఒక మాటలో